నమస్తే మాస్టర్స్. నా పేరు కనకదుర్గ అండి. మేము విజయవాడలో ఉంటాము. విజయవాడ సింగనగర్లో ఉంటాము. నేను పిరమిడ్ మెడిటేషన్లోకి వచ్చి 2011లో వచ్చాను. పిరమిడ్ మెడిటేషన్లోకి రావడానికి కారణం ఏంటంటే 2009లో మా బాబు చనిపోయాడు. ఒక్కడే బాబు చనిపోయిన తర్వాత నేను 2 సంవత్సరాలు 2010, 2009, 10, 11వ సంవత్సరం కూడా నేను ఒక 2 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాను. అనారోగ్యంగా, బాబు దిగులు, చాలా శారీరకంగా మానసికంగా నరకం చూశాను అనమాట. ఒక్కడే బాబు, 11 సంవత్సరాల బాబు. ఆ బాబు దిగులతో నేను ఉన్నప్పుడు ఆయిషా మేడం ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. అయితే ఈ ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చానో 2 నెలల్లోనే మా బాబు గురించి ఆడవటం మానేశాను. ఎందుకంటే ధ్యానం చేసిన తర్వాత ధైర్యం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, హ్యాపీగా ఉన్నాను నేను. అయితే 2012లో నాకు క్రాప్ సర్కిల్స్ అనేది కనెక్ట్ అయింది. క్రాప్ సర్కిల్స్ అంటే వేరే లోకాల నుంచి గ్రహాంతరవాసులు వేస్తున్నారు భూమి మీద. 1678 నుంచి ఈ భూమి మీద గ్రహాంతరవాసులు క్రాప్ సర్కిల్స్ వేస్తున్నారు. క్రాప్ సర్కిల్స్ అంటే పంట పొలాల్లో పెద్ద పెద్ద డిజైన్లు. మీరు వీడియోలు చూడండి, యూట్యూబ్లో క్రాప్ సర్కిల్ వీడియోస్ అని తీయండి, వస్తాయి. ఆ క్రాప్ సర్కిల్స్ మనల్ని హీలింగ్ చేయడానికి, ప్రతి ఒక్క క్రాప్ సర్కిల్ హీలింగ్ ప్రాసెస్ పత్రి సార్ చెప్పారు. ఇప్పుడు మనకి మాస్టర్స్ ఇచ్చిన క్రాప్ సర్కిల్స్ 113 రకాలు. ఆ 113 రకాల క్రాప్ సర్కిల్స్ మనం ఆర్థికంగా ఎదగడానికి, అనారోగ్యం నుంచి బయటపడడానికి, మన సంకల్పాలు నెరవేరడానికి, పిల్లలు పుట్టడానికి, పిల్లలు చదువుకోవడానికి, ఏ రకం జబ్బులైనా సరే తగ్గిపోవడానికి, మనం ధైర్యంగా ఉండటానికి, భయం లేకోకుండా, అలా ప్రతి దానికి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ క్రాప్ సర్కిల్స్ ఏమి లేవు అనటానికి లేదు. భూమి మీద ప్రతి సమస్యకి క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ క్రాప్ సర్కిల్ వర్క్ నేను చేస్తుంటాను అనమాట. 2014 నుంచి నేను స్టాల్ పెట్టాను కడతాల్లో. స్టాల్ పెట్టి నేను చాలామందికి క్రాప్ సర్కిల్స్ ఇస్తా వస్తున్నాను. క్రాప్ సర్కిల్స్ అంటే ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అన్నమాట క్రాప్ సర్కిల్స్. ఈ క్రాప్ సర్కిల్స్ని మనం ఉపయోగించుకొని వీటి మీద కూర్చొని ధ్యానం చేయొచ్చు, పడుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తాయి. ఇది ఒక ఈ మెటీరియల్కి దీంతో ఏంటి, ఈ డిజైన్కి ఎనర్జీ ఏంటి అని అంటే భూమి నుంచి ఉంటుంది. ఈ డిజైన్ కనెక్షన్ భూమి నుంచి ఎనర్జీ ఉంటుంది అన్నమాట. ఎవరైతే మనం నమ్మినా నమ్మకపోయినా ఈ డిజైన్కి టచ్ అయి ఉంటే చాలు, దాని ఎనర్జీ మనకు పాస్ అవుతూ ఉంటుంది. ధ్యానం చేస్తే ఇంకా బాగా అనమాట. ఈ కీళ్ళ నొప్పులు క్రాప్ సర్కిల్ ఉంది, దీనికి ఇంకా 3 క్రాప్ సర్కిల్స్ వస్తాయి. కాంబినేషన్ పెయిన్ కిల్లర్, నాడీ మండలం, ఈ 3 క్రాప్ సర్కిల్స్, ఈ కీళ్ళ నొప్పులు క్రాప్ సర్కిల్, ఈ 4 కలిపి రోజు మనం ధ్యానం చేస్తూ ఉంటే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి చక్కగా అనమాట. అసలు ఇంకా మనం ఒక్క 10 రోజులకే, ఎన్ని సంవత్సరాల నుంచి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైనా కానీ ఒక్క 10 రోజులకి దీని ఎనర్జీ తెలిసిద్ది, వెంటనే కూడా తెలిసిద్ది. ఒక 4-5 రోజులు వీటి మీద ధ్యానం చేసి పడుకుంటే ఒక 4-5 రోజుల్లో తెలిసిపోద్ది. నేను ఇంకా 10 రోజులని చెప్తున్నాను. ఇట్లాగా ఈ క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకొని మనం తొందరగా అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు, సంకల్పాలు నెరవేరడానికి, పిల్లలు చదవడానికి, పిల్లలు పుట్టడానికి. నాకు ఈ క్రాప్ సర్కిల్స్ 2012లో కనెక్ట్ అయినాయి. శ్రీను గారు అనే అతను మాస్టర్ స్టాల్ పెట్టారు అక్కడ మానసరోవరంలో. విజయవాడ బ్యారేజ్ అవతల మనకి మానసరోవరం ఉంది, పిరమిడ్, రామిరెడ్డి గారి పిరమిడ్. ఆ పిరమిడ్లో క్లాస్కి వెళ్ళినప్పుడు నేను శ్రీను మాస్టర్ ఇవి పెట్టుకొని ఉన్నారు, అక్కడ కూర్చున్నారు 2012లో. అప్పుడు నేను ఈ క్రాప్ సర్కిల్స్ని అప్పుడు కనెక్ట్ అయినాయి అనమాట. నాకు ఇవి నేను తీసుకొని వాడుకున్నాను. అట్లా చాలా సర్కిల్స్ తీసుకొని నా సమస్యలన్నిటికీ తీసుకొని వాడుకుంటా ఉన్నప్పుడు 2014లో నాకు మాటలు వినిపించినాయి, కడతాల్లో స్టాల్ పెట్టండి, క్రాప్ సర్కిల్ స్టాల్ అని. ఇంకా ఆ రోజు నేను 2014లో స్టాల్ పెట్టాను. అక్కడికి పత్రి సార్ వచ్చారు, స్టేజ్ మీదకి తీసుకెళ్ళి క్రాప్ సర్కిల్ గురించి చెప్పించి వీటి గురించి, క్రాప్ సర్కిల్ గురించి ఎట్లా పనిచేస్తాయి, ఏంటి, నాకు ఎలా కనెక్ట్ అయినాయి, నేను ఎలా ధ్యానంలోకి వచ్చాను అన్నీ చెప్పించారు. ఇంకా 2014 నుంచి ప్రతి సంవత్సరం నేను క్రాప్ సర్కిల్ స్టాల్ పెడతా ఉంటాను. ఎంతోమందికి ఇస్తాను క్రాప్ సర్కిల్స్ అక్కడ కడతాల్లో. అట్లాగా నాకు ఈ క్రాప్ సర్కిల్స్
అనుభవంతో అనమాట. ఎవరో చెప్తే నేను చేయటం కాదు. ఇవి నాకు అనుకోకుండా నేను స్టాల్ దగ్గరికి వెళ్తే నాకు అనిపించినాయి. నేను ఇట్ని తీసుకొని ఉపయోగించుకున్నా. అట్లాగా చాలా క్రాప్ సర్కిల్స్ నేను ఆ మాస్టర్ దగ్గర తీసుకొని ఉపయోగించుకున్నా. అనుభవపూర్వకంగా నేను ఉన్నప్పుడు సిద్ధమైన తర్వాత 2014లో రాత్రిపూట ధ్యానంలో కూర్చున్నప్పుడు కడతాల్లో క్రాప్ సర్కిల్ స్టాల్ పెట్టండి అని మాటలు వినిపించినాయి. అప్పుడు నేను ఇంకా ఆయిషా మేడంకు చెప్పాను అనమాట, ఇట్లాగా నాకు మాటలు వినిపించినాయి మా ఆయిషా అని, ఇట్లా స్టాల్ పెట్టమన్నారంటే తను కూడా నా దగ్గర క్రాప్ సర్కిల్ నా దగ్గర ఉన్నాయి కూడా తనకి ఇచ్చేదాన్ని అంతకుముందు. తను కూడా తనకు తెలిసి పని చేస్తాయని. పెట్టక్క పర్వాలేదు, మంచి మెసేజ్ వచ్చింది పెట్టన్నారు మేడం అంటే, ఇంకప్పుడు నేను ఆ క్రాప్ సర్కిల్ స్టాల్ పెట్టాను. పత్రి సార్ రావటం స్టాల్ దగ్గరికి 2వ రోజే తీసుకెళ్ళి క్లాస్ చెప్పించి, ఇంకా ఆ సంవత్సరం నుంచి నాకు ఈ క్రాప్ సర్కిల్తో చాలా మిరాకిల్స్ జరిగినాయి. నాకు ఏ క్రాప్ సర్కిల్ వేసుకున్నా పనిచేసేది. అట్లాగా నేను వర్క్ చేస్తున్నాను అనమాట. నేను ఈ క్రాప్ సర్కిల్ వర్క్ చేయడానికే నేను భూమి మీదకి వచ్చాను. అయితే ఈ కీళ్ళ నొప్పులు క్రాప్ సర్కిల్ కాకుండా ఇంకా వెన్నెముక్క క్రాప్ సర్కిల్, ఈ క్రాప్ సర్కిల్ కూడా, దీనికి కూడా 3 క్రాప్ సర్కిల్స్ వస్తాయి. కాంబినేషన్ పెయిన్ కిల్లర్, ఇంకొకటి వచ్చి క్లీనింగ్. ఈ క్రాప్ సర్కిల్ 4 సర్కిల్స్ కలిపి మనం ధ్యానం చేస్తే వెన్నుముక్క నొప్పి తగ్గిద్ది. వెన్నుపూసకు సంబంధించింది ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, వెన్నుముక్కలో ఇన్ఫెక్షన్ ఉన్నా, వెన్నుముక్క గ్యాప్లు వచ్చినా, నరంబడి నలుగుతున్నా, ఇంకేమన్నా పూసలు కదిలినా, ఏ సమస్య ఉన్నా సరే ఈ 4 సర్కిల్స్ మీద ధ్యానం చేయాలి, పడుకోవాలి. ధ్యానం అలవాటు లేని వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి ఈ క్రాప్ సర్కిల్స్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో వాళ్ళల్లో ధ్యానం చేయాలనే మార్పు కూడా వస్తుంది అనమాట. ధ్యానం చేయాలని మార్పు వస్తే మంచిదే కదా. అట్లాగా ఈ క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకోవచ్చు, బాగా పనిచేస్తాయి. మనకి మాస్టర్స్ ఇచ్చిన దేవుణ్ణి కోరుకుంటాం కదా మనం గుడికి వెళ్ళినప్పుడు, మా బాధలు తీర్చినైనా మా కోరికలు తీర్చిన ఏదో ఒకటి కోరుకుంటాం కదా, ఆ దేవుళ్ళు ఇచ్చినవి ఈ క్రాప్ సర్కిల్స్. ఏంటిది ఇది, ఈ మెటీరియల్ కదా, దీనికి డిజైన్కి ఏంటి ఇంత పవర్ అనుకోవచ్చు తెలియని వాళ్ళు. కానీ వీటి మీద కూర్చొని చూస్తే తెలిసింది మీకు. ఏదన్నా చిన్న సమస్య ఉందనుకోండి, ఏదైనా సరే ఈ క్రాప్ సర్కిల్స్ తీసుకొని మీరు ధ్యానం చేయండి, లేకపోతే పడుకోండి వాటి మీద. సంకల్పాలు నెరవేరడానికైతే ధ్యానం చేయాల్సిందే, పడుకుంటే కాదు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకైతే తగ్గుతాయి, టచ్ అయి ఉంటాం కాబట్టి హీలింగ్ చేసేస్తుంది. ఏదైనా సమస్య ఉంది, మనకి పని అవ్వాలి అనుకున్న వాళ్ళ మటుకి ధ్యానం చేయాల్సిందే గ్యారెంటీగా. గంట పైన 4 సర్కిల్స్ ఉంటాయి ఏదన్నా పనులు అవ్వాలంటే. సంకల్ప సిద్ధి, లక్ష్యము, సక్సెస్, సర్వసంపద. ఈ 4 సర్కిల్స్ మన కోరికలు తీరడానికి. ఇట్లాగా ఎవరికైనా సరే ఈ క్రాప్ సర్కిల్స్ కావాలంటే కనుక మాకు ఫోన్ చేయండి. మేము పోస్టర్లో కూడా పంపిస్తాము, కొరియర్లో, డిటిడిసి ప్రైవేట్గా కూడా పంపిస్తూ ఉంటాం మేము. ఈ క్రాప్ సర్కిల్స్ పిల్లలు చదువుకోవడానికి కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్, బ్రెయిన్, మెమరీ, నాలెడ్జ్ క్రాప్ సర్కిల్స్. ఈ 4 క్రాప్ సర్కిల్స్ని పిల్లలకి ధ్యానం చేపిస్తే కూర్చోబెట్టి, వాళ్ళు ఎంత చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయినా సరే చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా మనం ఏం చెప్పక్కర్లా, అంత బాగా పనిచేస్తాయి అన్నమాట. వాళ్ళు పడుకునేటప్పుడు పిల్లలు వేయచ్చు. ఒక 10 నిమిషాలు వాళ్ళు కనుక ధ్యానం చేసేలాగుంటే కనుక ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించవచ్చు. ఫస్ట్ వాళ్ళకి పిల్లోలో వేస్తే ఇంకా తర్వాత వాళ్ళకే ఇంట్రెస్ట్ వస్తుంది చదువుకోవాలని. అట్లాగా ప్రతి దానికి ఉన్నాయి మాస్టర్స్ క్రాప్ సర్కిల్స్. ఇవి ఎవరైనా సరే వాడచ్చు. మీకు చిన్న సమస్యకి ఫస్ట్ వాడి చూడండి, మీకు నమ్మకం కలిగిన తర్వాతే కతిమై తీసుకోవచ్చు. నమస్తే అండి, థ్యాంక్ యూ.